హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 3వ అవతారమైన వరాహ అవతారం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటిది, వరాహ అవతారం ప్రధానంగా ఏ పురాణంలో విశదంగా వర్ణించబడినది? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, బి బ్రహ్మ పురాణం, సి పద్మ పురాణం, డి అగ్ని పురాణం. సరైన సమాధానం విష్ణు పురాణం. వివరణ: విష్ణు పురాణంలో వరాహావతారం విశదంగా ఉంది. అలాగే భాగవత పురాణంలో కూడా యుద్ధం మరియు భూమి ఉద్ధరణ గురించి వివరించబడినది. రెండవ ప్రశ్న: భూదేవిని సముద్రంలో దాచిన హిరణ్యాక్షకుడు ఎవరి పుత్రుడు? ఆప్షన్ ఏ విశ్రవసుడు, బి కశ్యప మహర్షి, సి వశిష్ఠుడు, డి అంగీరసుడు. సరైన సమాధానం కశ్యప మహర్షి. వివరణ: హిరణ్యాక్షకుడు కశ్యప మహర్షి మరియు దితీదేవి సంతానం. మూడవ ప్రశ్న: వరాహుడు భూమిని ఎత్తిన తర్వాత ఎక్కడ స్థాపించాడు? ఆప్షన్ ఏ స్వర్గలోకం, బి కైలాసం, సి తన అసలు కక్ష్యలో, డి పాతాళం. సరైన సమాధానం తను అసలు కక్ష్యలో. వివరణ: హిరణ్యాక్షకుడు భూమిని గర్భసముద్రంలో ముంచాడు. వరాహుడు దంతాలపై ఎత్తి మళ్లీ తన సహజ స్థితిలో స్థాపించాడు. నాలుగవ ప్రశ్న: వరాహుడు హిరణ్యాక్షకునితో ఎంతకాలం యుద్ధం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి? ఆప్షన్ ఏ 1 రోజు, బి 7 రోజులు, సి 100 సంవత్సరాలు, డి 1000 సంవత్సరాలు. సరైన సమాధానం 1000 సంవత్సరాలు. వివరణ: కొన్ని పురాణాలలో యుద్ధం దైవ సంవత్సరాల ప్రకారం 1000 సంవత్సరాలు సాగిందని పేర్కొనబడినది. ఐదవ ప్రశ్న: వరాహావతారం ఏ మన్వంతరంలో జరిగింది? ఆప్షన్ ఏ స్వయంభువ మన్వంతరం, బి చాక్షుష మన్వంతరం, సి వైవస్వత మన్వంతరం, డి తమస మన్వంతరం. సరైన సమాధానం స్వయంభువ మన్వంతరం. వివరణ: ఇది స్వయంభువ మన్వంతరంలో జరిగినదిగా పేర్కొనబడినది. ఆరవ ప్రశ్న: హిరణ్యాక్షకుడు భూమిని ఎందుకు దాచాడు? ఆప్షన్ ఏ తన శక్తిని చూపించడానికి, బి దేవతలను బలహీనపరచడానికి, సి యజ్ఞాలను ఆపడానికి, డి సముద్రాన్ని కాపాడటానికి. సరైన సమాధానం దేవతలను బలహీనపరచడానికి. వివరణ: దేవతలపై ద్వేషంతో యజ్ఞాలు మరియు ధర్మకార్యాలు ఆగిపోవాలని అతని ఉద్దేశ్యం. ఏడవ ప్రశ్న: వరాహ స్వరూపం ఏ గుణాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అహంకారం, బి త్యాగం, సి స్థైర్యం మరియు బలం, డి కోపం. సరైన సమాధానం స్థైర్యం మరియు బలం. వివరణ: భూమిని మోసే శక్తి స్థైర్యం మరియు దైవ బలాన్ని సూచిస్తుంది. ఎనిమిదవ ప్రశ్న: వరాహుడు భూదేవిని ఎత్తినప్పుడు దేవతలు ఏమి చేశారు? ఆప్షన్ ఏ యుద్ధం చేశారు, బి పారిపోయారు, సి యజ్ఞం చేశారు, డి స్తోత్రాలు గానం చేశారు. సరైన సమాధానం స్తోత్రాలు గానం చేశారు. వివరణ: దేవతలు ఆనందంతో స్తోత్రాలు చేసి వరాహుని మహిమను కీర్తించారు. తొమ్మిదవ ప్రశ్న: వరాహుడు హిరణ్యాక్షకునితో యుద్ధం చేసిన స్థలం ఏది? ఆప్షన్ ఏ ప్రళయ జలాలు, బి క్షీరసాగరం, సి పాతాళలోకం,
డి బ్రహ్మలోకం. సరైన సమాధానం ప్రళయ జలాలు. వివరణ: వరాహ అవతారం ప్రళయ సమయంలో జలాల్లోకి ప్రవేశించి అక్కడే హిరణ్యాక్షకుడితో ఘోర యుద్ధం చేశాడు. ఈ సముద్రాన్ని గర్భోద్క సముద్రమని పురాణాలలో పేర్కొంటారు. 10వ ప్రశ్న: వరాహావతారం ప్రధానంగా ఏ తత్వాన్ని బోధిస్తుంది? ఆప్షన్ ఏ శక్తి ప్రదర్శన, బి ధర్మ పరిరక్షణ, సి భోగం, డి ప్రతీకారం. సరైన సమాధానం ధర్మ పరిరక్షణ. వివరణ: అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాడనే సందేశం ఇస్తుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.